నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. వర్షాకాలం సమీపించడంతో చినుకు పడితే చాలు కొన్ని గ్రామాలలో వీధులు బురదమయంగా మారుతున్నాయి. పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాల్సిన మండల పంచాయతీ అధికారి మండల కేంద్రంలోనే మండల పరిషత్ కార్యాలయానికి పరిమితమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. వర్షాకాలం సమీపించడంతో చినుకు పడితే చాలు కొన్ని గ్రామాలలో వీధులు బురదమయంగా మారుతున్నాయి. ఇక డ్రైనేజీల పరిస్థితి ఆగమ్య గోచారంగా మారింది. గ్రామాలలో ఇంటింటికి సేకరించాల్సిన చెత్త డంపింగ్ యార్డులు చేరడం లేదు. వీధుల్లో చెత్త కుప్పలు డంపింగ్ యార్డులను తలపిస్తున్న కన్నెత్తి చూసేవారు లేరని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రజల ఆరోగ్యాలపై పట్టింపు లేకుండా పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి పరిమితమవుతున్నారు. గ్రామాలలో పారిశుద్ధ పనులను పట్టించుకోకుండా పంచాయతీ కార్యదర్శుల విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న విషయమే పలు వార్తా కథనాలు ప్రసారమైన మండల పంచాయతీ అధికారికి విషయం చేరవేసిన మండల పంచాయతీ అధికారులు ఎలాంటి చలనం లేదు. కొన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండడం లేదని, వారంలో 1-2 రోజులు మాత్రమే గ్రామానికి వస్తున్నారని ఆయా గ్రామాల సర్పంచులు మీడియా ముఖంగా తెలియజేసి వార్తా ప్రసారాలు వస్తున్నప్పటికీ పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాల్సిన మండల పంచాయతీ అధికారి మండల కేంద్రంలోనే మండల పరిషత్ కార్యాలయానికి పరిమితమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకనైనా ఉన్నత అధికారులు నాంపల్లి మండలంపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పన, పారిశుద్ధ పనుల నిర్వహణపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాలలో పారిశుద్ధ పనుల నిర్లక్ష్యంపై సత్యన్యూస్ మండల పంచాయతీ అధికారిని వివరణ కోరగా, ఇటీవల జరిగిన పంచాయతీ కార్యదర్శుల బదిలీలో భాగంగా నాంపల్లి మండలం నుండి 9 మంది పంచాయతీ కార్యదర్శులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లగా ఒక్కరు పంచాయతీ కార్యదర్శి మాత్రమే నాంపల్లి మండలానికి బదిలీపై రావడం జరిగిందని, మండల పరిధిలోనే 32 గ్రామ పంచాయతీలకు 17 మంది పంచాయతీ కార్యదర్శులను సర్దుబాటు చేయడం వలన పనిభారం పెరిగి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండడం లేదని తెలిపారు. మోరీలు సాఫ్ చేస్తారా పెద్దమ్మా? మట్టి చెత్త వేరకపోయింది ఎన్ని రోజులు చేయక. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పంచాయతీ అధికారి
చింతపల్లి మధు సార్తో ఉన్నాము. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. ఇక్కడ గ్రామాలలో అనేకమైన ప్రజా సమస్యలు, శానిటేషన్ విషయమై పారిశుద్ధ పనులలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో సరిగా ఉండట్లేదనే విషయాలపైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రజల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో వార్తా కథనాలు కూడా రావడం జరిగింది. ప్రతి ఛానల్లో కూడా దానిపైన సార్ ఏం తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు గ్రామ పంచాయతీలలో శానిటేషన్ పారిశుద్ధ వర్కులు ఏవైతున్నాయో సరిగ్గా సక్రమం నిర్వర్తిస్తలేదని చెప్పేసి పబ్లిక్ మాట్లాడుతున్నారు. వాటిపైన మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఇదివరకు స్పెషల్ ఆఫీసర్ టైంలో ఉన్నప్పుడు పంచాయతీ కార్యదర్శులు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ సొంత నిధులు చేసేది. ఇప్పుడు పాలక వర్గాలు వచ్చినాయి కాబట్టి పాలక వర్గాలు కొంచెం పట్టించుకొని పంచాయతీ కార్యదర్శుల నేతృత్వంలో చేస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. ఒకవేళ మీ దగ్గరికి ఎలాంటి అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఇక్కడ పట్టించుకుంటారని ఏజీపీ నుంచి కంప్లైంట్ వచ్చినా కానీ ఇది మాకు తెలియపరిస్తే మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. సార్, అదేవిధంగా కొంతమంది సర్పంచులే చెప్తున్నారు, పాలకవర్గ సభ్యులే, పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండక మేము సరైన సమయంలో కూడా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాము. పంచాయతీ కార్యదర్శి విధులకు సరైన విధులు నిర్వర్తించకపోవడంలో కూడా అలసత్వం వహిస్తారని చెప్తా ఉన్నారు. దానిపై నేను చెప్తాను. నాంపల్లి మండలంలో ఒక 15 జీపీలు ఖాళీ ఉన్నాయండి. 17 జీపీలకే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. 15 జీపీలు ఖాళీ ఉన్నాయి. అసలు ఆ 15 జీపీలకు సంబంధించిన సర్పంచులకే ఇబ్బంది అవుతుంది. ఒక రోజు అక్కడ, ఒక రోజు ఇక్కడ, లేకపోతే 2 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ పోతుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అట్లా కంప్లైంట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు పాలకవర్గాలు ఏర్పడి సుమారు 7 మాసాలు గడిచిపోయింది సార్. ఈ 7 మాసాల కాలంలో నుంచి కూడా పంచాయతీ కార్యదర్శులు విధులలో లేరా? ఒకవేళ పంచాయతీ కార్యదర్శులు ఎప్పటి నుండి ఇబ్బందికరంగా మారింది? మన జరిగిన జెండర్ ట్రాన్స్ఫర్లో 9 మంది పంచాయతీ కార్యదర్శులు ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. 9 మంది కార్యదర్శులు పోతే ఒక అతను మామదాపురానికి ఓపీఎస్ రావడం జరిగింది. ఒక్క పర్సనే రావడం జరిగింది. మిగతా ఎవరు రాలేదు నాంపల్లి మండలానికి. ఇదివరకే ఇన్ఛార్జీలు ఉన్నాయి, 2 జీపీలు చేస్తారు. మళ్ళీ ఇప్పుడు 9 మంది వెళ్ళేసరికి మళ్ళీ అట్లనే ఇబ్బందిగా మారింది. 15 జీపీలు ఖాళీ ఉన్నాయి. ఒక్కొక్కరికి 2 జీపీలు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఒకటి రెగ్యులర్, ఒకటి ఇన్ఛార్జ్. అట్లా వాళ్ళకు పాలక వర్గాలకు పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతున్నాం. కాబట్టి మేము కూడా కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాం. ఒకరోజు అక్కడ, ఒకరోజు ఇక్కడ స్పెండ్ చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాము. దీని గురించి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది.